అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ చేస్తున్న క్రమంలో కూడా ఏదైతే ఆ చింతపల్లి మండలం కురంపల్లి గ్రామానికి చెందిన 126 మంది కూడా ఆ డీడీలు కట్టినారు. డీడీలు కట్టి కూడా గొర్రెలతో రావడానికి కూడా వాళ్ళు ఇంపడగా వెయిట్ చేస్తున్నారు. 9 నెలలు అయినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళకు డబ్బులు లేవు, ఇటు గొర్రెలు రాక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ, ఆ పశుసంవర్ధక శాఖ చుట్టూ తిరుగుతూ, ఇటు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ కూడా ఇబ్బంది పడుతున్నామని కూడా వారు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మాకు ఆ గొర్రెలను ఇవ్వండి, లేకపోతే ఏదైతే మేము డీడీలు కట్టిన డబ్బులు ఉన్నాయో అవి కూడా మాకు తిరిగి ఇచ్చేయండి. మేము భార్య మెడ మీద ఉన్న పుస్తలు అమ్ముకొని కూడా మేము ఈరోజు ఆ డీడీలు కట్టాము. డీడీలు కట్టి కూడా 9 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఇటు గొర్రెలు లేవు, అటు సంబంధించిన డబ్బులు రావని కూడా వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న ప్రస్తుతం మనం వాళ్ళందరూ కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ను కలవడానికి కూడా నల్గొండ కలెక్టరేట్కి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. వీరితో పాటు కూడా మరొక 100-110 మంది కూడా వాళ్ళు కూడా నల్గొండ కలెక్టరేట్కి వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ సమస్యను తెలుపుకోవడానికి కూడా వస్తున్న పరిస్థితి కనుక ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ సమస్య ఏంటి? కురుమపల్లి గ్రామం, చింతపల్లి మండలం సార్. అయితే మేము 6 నెలల గొర్రెలకి డీడీ కట్టమని మాకు పసల డాక్టర్ గారు చెప్పినందుకు మేము బ్యాంకులలో పోయి డీడీలు తీసినాము. ఇంతవరకు మాకు ఆ గొర్రెలు లేవు, ఏది లేదు. అధికారుల దగ్గరికి పోతే మాకే ఏది డీటెయిల్స్ లేదు, మేమేం చెప్పాలి మీకు అనేది వాళ్ళు అంటారు. మాకు ఏదైనా సరే మాకు గొర్రెలు ఇచ్చినా సరే మేము కట్టిన మాకు డబ్బులు కూడా ఇచ్చినా పర్వాలేదని మేము అనుకుంటున్నాం. ఎంతమంది కట్టారు మీ ఊర్లో? మేము మా ఊర్లో మొత్తం 126 మంది కట్టినాం సార్. అదే డబ్బులు లేక కూడా పిల్లల మీద పుస్తకాలు కూడా బ్యాంకులలో పెట్టి కూడా డీడీలు కట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఆ ఎలక్షన్ ముందర గొర్రెలు ఇస్తారనే ఉద్దేశంతో మొత్తం 126 మంది సార్. గొర్రె అంటే 190 సభ్యతాలు ఉంటే 126 మంది కట్టినాం. కొన్ని మిగతా వాళ్ళు కూడా డబ్బులు లేక కట్టలేదు. మీ ఊర్లో ఇంతకుముందు పంపిణీ చేసిన గొర్రెల పంపిణీ చేసిన క్రమంలో కూడా ఇంతకుముందు వచ్చినాయా? ఇదే ఫస్ట్ విడత సార్. మాకు ఇప్పుడు ఇదివరకు ఇదే ఫస్ట్ విడత. మాకు అంతకుముందు కూడా పంపిణీ జరిగింది కదా, అప్పుడు రాలేదా మీకు? మాకు రాలేదు సార్. వాళ్ళు ఏమంటారు అంటే ఎక్కువ జనాభా ఉన్న కాడ మాకు ఎక్కువ ఇప్పుడు యాదవులు ఉంటారు కదా, దానివలన ఇవ్వలేదు. వాళ్ళు తక్కువ ఉన్న కాడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఎక్కువ జనాభా ఉన్న కాడ ఆపిరు. ఇప్పుడు అధికారులను అడిగితే అధికారుల నుంచి సమాధానం ఏ విధంగా వస్తుంది, ఏమంటున్నారు అధికారి? ఇప్పుడు జేడీ దగ్గరికి అడిగితే ఏమంటుండంటే దీని గురించి మాకే సరిగ్గా సంధానం లేదు, మేము మీకు ఏం చెప్పాలి, అది దానికి కాంబినేట్ మినిస్టరో ఎవరో లేరు అంటారు కదా. వాళ్ళు వచ్చినాక ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు గొర్రెలు ఇవ్వటమా, మళ్ళీ మీకు డీడీలు మళ్ళీ కట్టి రిటర్న్ చేయటమా అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పే, ఏ ఊరు నుంచి వచ్చాం, ఏంది నీ సమస్య? మాది కురుమపల్లి గ్రామం, మండలం చింతపల్లి, జిల్లా నల్గొండ. మేము గొర్రెలు పసల డాక్టరు డీడీలు కట్టరు, మీకు గొర్రెలు వస్తాయని కేసీఆర్ గారు చెప్పడం వల్ల మేము కట్టేసినాం. కట్టడం వల్ల మాకు 9 నెలలు అయింది ఇప్పటికి. మాకు ఇంకా ఏ స్పందన లేదు. నువ్వు ఎంత డీడీ కట్టినావు, ఎన్ని పైసలు కట్టినావు? 43,750 రూపాయలు కట్టినాం. 43,750 రూపాయలు. అంటే ఇప్పుడు 126 మంది కూడా అంతే 43,000 చిల్లర కట్టినా? 43,750 రూపాయలు డీడీలు కట్టినాం. కట్టిన క్రమంలో మొత్తం గ్రౌండింగ్ అయిపోయిందా, మొత్తం వెరిఫికేషన్ ఇట్లా అన్నీ జరిగిపోయిందా? అక్కడ అన్నీ అయిపోయినాయి. బయటకు కూడా పసల డాక్టర్ కూడా పంపించినాము. అన్ని ఇవ్వండి, మా డబ్బులు అది గొర్రెలన్నీ ఇవ్వండి, కాసుకొని ఉంటాం. మండలం గొర్రెల డీడీ గురించి పైసలు కట్టాము. ఒక్కొక్కరం 43,750 రూపాయలు కట్టినాము. గొర్రెలు వస్తామని డాక్టర్ అంటే ఒకరు పుస్తకాలు ఇవి కడాలు అన్నీ కుదబెట్టి కూడా కట్టారు. డాక్టర్ కూడా ఆమోదించుడు అన్నీ వచ్చి ఇస్తామన్నారు. అంతలా ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చినాక ఆయన ఇస్తారని కూడా ఆయన ఓడిపోయిండు. తక్కువ పరిస్థితితో ఆయన ఇవ్వలేకపోయింది. అందుచేత మాకు గొర్రెలనే కావాలి, డబ్బులనే కావాలి. అదే మేము అడిగేది. మేము గత ప్రభుత్వం వల్ల గొర్రెలకు డీడీ కట్టడం చెప్పడం వల్ల గత ప్రభుత్వం దానివల్ల 43,475 రూపాయలు కట్టినాం. 43,750 రూపాయలు కట్టడం జరిగినది. ఇప్పుడు అందాదా ఒక 8 నుంచి 10 నెలలుగా వస్తుంది. ఇంతవరకు మాకు గొర్రెలు రాలేదు. దానికోసం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ కలెక్టర్ అకౌంట్లో ఆ డబ్బులు ఉన్నాయి కనుక మా డబ్బులు మాకు రిటర్న్ కొట్టాలని మళ్ళీ మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు మనం ఇచ్చిన డబ్బులు కాకుండా ఎక్స్ట్రా వాళ్ళు అమౌంట్ కలిపి 1,75,000 వాళ్ళు గొర్రెలు ఇస్తున్నారు. గొర్రెలు కాకుండా కూడా అమౌంట్ కూడా ఇస్తున్నారు. 1,75,000 అమౌంట్ కూడా ఇస్తున్నారు. ఏది యాదవుల అకౌంట్లలో. ఆ రకంగా మాకు డబ్బులు వేసినా బాధలేదు, గొర్రెలు ఇచ్చినా బాధలేదు. అయితే ఈ గొర్రెలు ఇవ్వడం అనేది ఏంటంటే కొంత కుంభకోణం జరుగుతుందని చెప్తారు డాక్టర్లు, అక్కడ చేసినప్పుడు చేసిన బ్రోకర్లు వాళ్ళ వల్ల. అలా కాకుండా ఎవరి అకౌంట్లలో వారు గవర్నమెంట్ ఇస్తున్న డబ్బులు ప్లస్ మా డబ్బులు కలిసి ఇప్పుడు 2 లక్షల రూపాయలు వేస్తే కూడా మాకు గిట్టుబాటు అవుతుందని మేము అడుగుతున్నాం. మా యాదవ సంఘం తరపుకెళ్ళి నేను కోరుతున్నాను. మొత్తం
రకంగా వీరు చెప్పేది ఒకటే, ఏదైతే మేము డీడీలు కట్టినాం ఆ డీడీలకు దానికి అనుగుణంగానే కూడా గొర్రెల పంపిణీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 8 నెలల నుంచి 9 నెలల వరకు కూడా మేము డీడీలు కట్టి కూడా వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన గొర్రెల పంపిణీ చేయాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.